బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంగళ కేసులో నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును రేపు వెల్లడిస్తామని తెలిపింది హైకోర్టు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధవేరి పేరుతో ఆగస్టు 14న చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్లు మీదుగా ఆయన వెళ్తున్నప్పుడు వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు సహా పార్టీకి చెందిన 179 మంది నేతలపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఈ అంగళ్ళు కేసులో చంద్రబాబును A1 గా చేర్చారు. హత్యాయత్నంతో పాటు ఇతర సెక్షన్లపై కూడా కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ క్రమంలో కొంతమందికి బెయిల్ వచ్చింది. ఈ కేసులో A1 గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఇవాళ ఇరువైపులా వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం రేపు తీర్పు వెలువరించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంగళ కేసులో నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును రేపు వెల్లడిస్తామని తెలిపింది. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరి పేరుతో ఆగస్టు 14న చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్ల మీదుగా ఆయన వెళ్తున్నప్పుడు వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు సహా పార్టీకి చెందిన 179 మంది నేతలపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ అంగళ కేసులో చంద్రబాబును A1 గా చేర్చారు. హత్యాయత్నంతో పాటు ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ క్రమంలో కొంతమందికి బెయిల్ వచ్చింది. ఈ కేసులో A1 గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఇవాళ ఇరువైపులా వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం రేపు తీర్పు వెలువరించనుంది.